హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది కష్టపడి ఎంట్రన్స్ రాసి ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకుని గ్రాడ్యుయేట్ అవుతున్నారు. అసలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సంఖ్య విపరీతంగా ఉంటోంది. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఒక పెద్ద క్వెషన్ మార్క్. అందులో ముఖ్యంగా ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ స్ట్రీమ్స్ వాళ్ళకి ఇండస్ట్రీకి వాళ్ళకి చదివిన చదువుకి మధ్య వచ్చిన గ్యాప్ని భర్తీ చేయడం ఎలా? అసలు ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇవాళ రోజుల్లో? వాళ్ళు ఏ ఇండస్ట్రీస్కి వెళ్ళొచ్చు, ఎలాంటి ఉద్యోగాలు, ఎలాంటి గ్రోత్ పాత్ చూడబోతున్నారు? వి హ్యావ్ విత్ అస్ ఎన్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్, కర్నల్ మాస్టర్స్ వ్యవస్థాపకులు ప్రస్తుతం మనతో కిషోర్ కుమార్ గారు ఉన్నారు. ఆల్రెడీ సుపరిచితులు మన సుమన్ టీవీ ఆడియన్స్కి. ఆయన ఎక్స్పర్టీస్ ద్వారా ఆయన స్వయంగా ఎంటెక్ కూడా చేశారు కాబట్టి చాలామంది విద్యార్థుల్ని ట్రైన్ చేస్తూ ఇండస్ట్రీ డిమాండ్స్కి మోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఆయన నుంచి తెలుసుకుందాం చాలా విషయాలు. హలో సార్, నమస్కారం. నమస్కారం. చాలా పెద్ద క్వశ్చన్ ఇది. అసలు వేరే ఇంజనీరింగ్ స్ట్రీమ్స్కి కంప్యూటర్ సైన్స్ అనగానే ఎవరికి క్వశ్చన్స్ రావు. అలాగే మెకానికల్, సివిల్ అంటే క్లియర్ కట్ జాబ్ రోల్స్ ఉంటాయి వాళ్ళకి. బట్ ఈ ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ వాళ్ళకి ఏమిటి పరిస్థితి వాళ్ళ రోజుల్లో? ఎంతమంది గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు? సో ఈసీ ట్రిపుల్ ఈ మన తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో అప్రాక్సిమేట్గా 40,000 గ్రాడ్యుయేట్స్ వస్తున్నారండి. అబ్బా, 40,000. కానీ రిక్వైర్మెంట్ నెంబర్ ఎంత ఉందో రిక్వైర్మెంట్ కూడా ఇండస్ట్రీ అంతే ఉంది. అది లేదన్నాను కూడా లేదు. సో కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీకి మన క్యాలిక్యులేషన్ చూస్తుంటే 1000 మెంబర్సే బిలో అవుతున్నారు. అంటే సో ఎందుకు అని మనం ఆలోచిస్తే, ఎందుకు ఇంత రీజన్ వచ్చింది గ్యాప్ అని మనం ఆలోచిస్తే ఏంటంటే ఈరోజు వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోతుంది కానీ సో అది జస్ట్ ఒక పట్టా లాగా, ఒక డిగ్రీ లాగా తీసుకుంటున్నారు. కానీ ఇండస్ట్రీకి ఏం కావాలో దాని గురించి నేర్చుకోవడం గురించి, ఆ స్కిల్ ఏం కావాలో ఇండస్ట్రీకి కావాల్సింది ఆ ఎక్స్పోజర్ వాళ్ళకి లేకపోవడం వల్ల జాబ్ రావట్లేదు. సో మెయిన్గా ఏం కావాలంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కావాలి. ఇప్పుడు మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చేదంతా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఉంది. మన ఫ్యాబ్ సిటీ స్టార్ట్ అవుతుంది. అంటే ఎలక్ట్రానిక్స్ మీద చాలా స్కోప్ ఉంది. సో ఇంత స్కోప్ ఉన్న ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో సో వాళ్ళకి అవేర్నెస్ లేకుండా ఓకే సో దాని వేరే రాంగ్ డైరెక్షన్కి వెళ్ళడం అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డొమైన్స్కి వెళ్ళడం చేయడం వల్ల వాళ్ళకి ఆపర్చునిటీస్ రాకుండా చాలా తక్కువ వస్తున్నాయి. సో మామూలుగా అంటే ఈ సెమీ కండక్టర్ అనే ఒక వర్డ్ వాడారు. ఏంటి సార్, వాట్ ఈస్ సెమీ కండక్టర్? సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ ఎవ్రీడే మనం ఎలక్ట్రానిక్ డివైస్ లేకుండా లేము. అంటే ఫస్ట్ మీకు చెప్పాలంటే మొబైల్ ఫోన్ చెప్పొచ్చు. మనం ఎవ్రీడే మన హ్యాండ్లో మొబైల్ ఫోన్ ఉంటుంది. మన ఇంట్లో టీవీ ఉండొచ్చు, లేకపోతే మనం ఎక్కడ మనం కిచెన్కి వెళ్ళినా కానీ ఓవెన్ ఉండొచ్చు, లేదా వాషింగ్ మిషన్, చాలా నెంబర్ ఆఫ్ ఈ రోజులో ఈ కామన్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ మనం వాడుతున్నాం ఎవ్రీడే. ఇంకా కార్కి ఎక్కామనుకోండి, కార్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండొచ్చు. మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇప్పుడు మరి మెడికల్ షాప్కి వెళ్ళామనుకోండి, ఆడ మెడికల్ డివైసెస్ ఉంటాయి. అవన్నీ కూడా మా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి ఉంటాయి. డిజిటల్ థర్మోమీటర్, ఇంకా కొత్త పుట్టుకొస్తున్నాయి కూడా. అంటే మెడికల్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ కావచ్చు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్. మనం ఏదైనా రిలయన్స్ షోరూమ్కి వెళ్ళినాం కానీ, డిజిటల్ షోరూమ్కి, ఆడ ప్రతి ఒక్కటి ఐటమ్ కూడా ఎలక్ట్రానిక్ డివైజే ఉంటుంది. తర్వాత ఇండస్ట్రియల్కి వెళ్ళాం అనుకోండి, ఇండస్ట్రియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వెళ్తే అన్ని ఎలక్ట్రానిక్ డివైజే ఉంటాయి. సో హౌ ఆటోమేటిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ కార్ ఉంది, ఏదైనా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంటే బ్యాక్ ఎండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి. అంటే మీరు ఎటు చూసుకున్నా టెలికమ్యూనికేషన్, కన్జ్యూమర్, ఇండస్ట్రియల్, మెడికల్, ఆటోమొబైల్, అంటే ఏ సెక్టార్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎలక్ట్రానిక్స్ లేకుండా లేదు. కరెక్ట్. సో వీటన్నిటికీ బ్యాక్ బోన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఉంది. అది బ్యాక్ బోన్ వాళ్ళ తారే చిప్ ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ వచ్చి మన హైదరాబాద్లోనే చాలా కంపెనీస్ ఉన్నాయి. మెజారిటీగా క్వాల్కామ్, ఇంటెల్ అనేది తెలియకుండా ఎవరు ఉండకపోవచ్చు. ఇంటెల్ కంపెనీ, మన ల్యాప్టాప్లో ఇంటెల్ ప్రాసెసర్ వాడతారు. ఏఎండి, క్వాల్కామ్ మొబైల్ ఫోన్ చిప్సెట్ మ్యానుఫ్యాక్చరర్, రాబర్ట్ బాష్, ఇలాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ మన హైదరాబాద్లో కూడా రన్ అవుతున్నాయి. సో మన ఇండియన్ బేస్డ్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ లైక్ డిఫెన్స్, రైల్వేస్. ఇప్పుడు మరి మన ఈసీ ట్రిపుల్ ఈ కోర్సెస్లో ఈ ఎంబెడెడ్ చిప్స్ గురించి, వాటి గురించి లేదు, మీరు అన్నట్టుగా ఈ సెమీ కండక్టర్ గురించి కోర్సెస్ ఉండవా అండి? అంటే బీటెక్లో చాలా ఓవరీ ఉంటుందండి, సమరీ లాగా ఉంటుంది. యాక్చువల్గా బీటెక్ ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి కోర్ డొమైన్ ఏంటంటే ఈ విఎల్ఎస్ఐ ఎంబెడ్ సిస్టమ్స్ అంటారు. విఎల్ఎస్ఐ ఏంటంటే చిప్ ఎలా తయారు చేయాలి, ఎంబెడ్ సిస్టమ్స్ ఏంటంటే దాని ప్రోగ్రామ్ అయితే ఎలా యాక్టివేట్ చేయాలి. ఈ 2 డొమైన్స్ ఉంటాయి. సో ఈ 2 కెరీర్ ఆపర్చునిటీస్ వాళ్ళు బీటెక్ ఫైనల్ ఇయర్ ఒక సబ్జెక్ట్ లాగా ఉంటుంది. జస్ట్ అవేర్నెస్ అంటే థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది. కానీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అక్కడ మిస్ అవ్వడం వల్ల వాళ్ళ ఇండస్ట్రీకి చాలా దూరం అవుతుంది. ఇండస్ట్రీలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు యాక్చువల్లీ? మీరు అన్నట్టుగా ఈ సెమీ కండక్టరా, లేకపోతే పర్టికులర్ కోర్స్ ఉండాలా, పట్టు ఉండాలా? ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే బీటెక్ అయిపోయిన తర్వాతకి వాళ్ళకి ఒక ఫైనల్ ఇయర్ అకాడమిక్ ప్రాజెక్ట్ ఇస్తారు. బీటెక్లో ఎవరికైనా 4-1, 4-2లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ 4th ఇయర్ వాళ్ళు ఫుల్ పేజ్గా యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ఇండస్ట్రీకి ఏం కావాలో దాని మీద వాళ్ళు ప్రాజెక్ట్ చేసి ఉండాలి. అంటే హార్డ్వేర్ బోర్డ్ తీసుకొని దాని మీద ప్రోగ్రామ్ రాసి వాళ్ళకి ఏం కావాలో అలాంటి టైప్ ఆఫ్ బోర్డ్ తీసుకోవాలి. అంటే వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ రేటెడ్ తీసుకొని వీళ్ళంతటా వీళ్ళు ఒక ప్రాజెక్ట్ చేసి అవుట్పుట్ ఎంత వచ్చిందని మ్యాటరింగ్ కాదు, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇంపార్టెంట్. అలా ప్రాజెక్ట్ చేస్తే వీళ్ళు బీటెక్ అయిపోయడానికల్లా ప్లేస్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉందంటే చాలా మంది అంటే మా ఇంజనీరింగ్ కాలేజ్లో
సిస్టమ్ ఎలా ఉందంటే ప్రజెంట్ బీటెక్ ప్రాజెక్ట్ అంటే రెడీమేడ్ లానే ఉంది, అందరికి తెలిసిన విషయమే. సో మీరు ఏం చేస్తారు సార్? వాట్ యూ డూ? అంటే బీటెక్ స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ చేస్తారు? కెనల్ మాస్టర్స్ నేను అరౌండ్ 13 years బ్యాక్ స్టార్ట్ చేశానండి. ప్రజెంట్ 14th year రన్ అవుతుంది. వావ్. సో అవుతుంది అంటే ఇన్ని ఇయర్స్ మార్కెట్లో రన్ చేసామంటే వీఆర్ ఏబుల్ టు స్టేబుల్. ఓకే, అంటే నేనంతా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతానంటే సెమీకండక్టర్ ఇండస్ట్రీ పెద్ద పెద్ద కంపెనీ క్వాల్కామ్, ఇంటెల్ ఎక్కడ చూసినా కానీ, సో ఏ ప్రాజెక్ట్లో చూసినా కానీ నా స్టూడెంట్స్ ఉన్నారు. అంత గర్వంగా నేను చెప్పగలుగుతాను నేను కాన్ఫిడెంట్గా ఇప్పుడు ఉన్న మా ఎన్విరాన్మెంట్లో. సో మేము స్టార్ట్ చేసిన అప్పుడు ఉన్న కరికులంకి ఇప్పుడు కరికులం చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే మీరు కూడా నిత్యం అడాప్ట్ అవ్వాలి కదా? చాలా అడాప్ట్ అవుతున్నాం కంటెంట్. అంతే కదా. ఇప్పుడు ప్రజెంట్ మేము ఏఐకి అడాప్ట్ అయినాం జనరల్గా. ఇంతకుముందు ఏఐ లేదు మా దాంట్లో. ఇప్పుడు కొత్తగా మేమే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసామండి కోర్సు. అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా ఏఐ ఉంటుంది. దాన్ని మేము ఎంబెడెడ్ ఏఐ అని కొత్తగా కోర్స్ యాడ్ చేసాము. ఎంబెడెడ్ ఏ కెనల్ మాస్టర్ ఇస్ ఆన్ ఎంబెడెడ్ ఏఐ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఒక నేమ్ కూడా ఉంది మార్కెట్లో. లేదా ఫస్ట్ పీపుల్ అనమాట స్టార్ట్ చేసింది. అసలు ఎందుకు ఏఐ ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఎలా రిలేటెడ్ ఉంది కూడా మీకు వివరిస్తాను. వాట్ ఇస్ ద రీజన్ యాక్చువల్గా ఎంబెడెడ్ సిస్టమ్స్ అని స్టార్టింగ్ మీరు చూస్తే అసలు యాక్చువల్ వాట్ డెఫినేషన్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్ అని చూస్తే మనం రిమోట్ కంట్రోల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు అండి. ఒక రిమోట్ కంట్రోల్ కానీ మొబైల్ ఫోన్ తీసుకోవచ్చు. ఎందుకంటే రిమోట్ కంట్రోల్ మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు అది ఒక హార్డ్వేర్, దాంట్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ లేకుండా రిమోట్ కంట్రోల్ వర్క్ చేయదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిమోట్ కంట్రోల్ ఎలా ఆపరేట్ చేస్తాం, కీప్యాడ్తో సెలెక్ట్ చేసుకుంటాం రిమోట్. ఓకే, ఏది కావాలో మనం ఆపరేషన్ ఇండికేషన్ ఇస్తాం. కానీ బ్యాక్ అండ్ ప్రోగ్రామ్ లేకుండా రన్ కాదు కదా. అసలు అంటే ప్రోగ్రాము అక్కడ హార్డ్వేర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఆ ప్రోగ్రాము రిమోట్ కంట్రోల్ ఎంబెడెడ్ అంటే పర్మనెంట్ అయిపోయి ఉంటుంది. అది చేంజ్ చేయడానికి లేదు. అవును, అంటే ఒక ప్రోగ్రామ్ రాసి ఒక డివైస్లో పర్మనెంట్గా లోడ్ చేయడానికి ఎంబెడెడ్ అని అంటున్నమాట. సో వాళ్ళు ఆటోమేటికలీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కాంబినేషన్ లో నేర్చుకుంటారు కాబట్టి చాలా అడ్వాన్స్డ్ గా ఉంటారు కంపేర్ టు దేర్ కౌంటర్ పార్ట్స్. మీ దగ్గర కర్నల్ మాస్టర్స్ లో చదివిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్లో ఇదే బెనిఫిట్. ఎందుకంటే వాళ్ళకు సాఫ్ట్వేర్ కాకుండా హార్డ్వేర్ నాలెడ్జ్ కూడా ఉంటుంది కాబట్టి సో బోత్ కాంబినేషన్స్లో వాళ్ళ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కడ ప్రొడక్ట్ ఎండ్ అవ్వదండి. ఇప్పుడు రిమోట్ కంట్రోల్ మనం మాట్లాడితే రిమోట్ కంట్రోల్ రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. అది ఎండ్ అయ్యే ప్రొడక్ట్ కాదు. న్యూ ఫీచర్స్, న్యూ థింగ్స్ ఎప్పుడు కొత్త ఇంట్రడ్యూషన్ జరుగుతూనే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. మన చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్, స్మార్ట్ ఫోన్ కూడా ఎంబెడెడ్ డివైస్ అనొచ్చు. దానికి ఏమన్నా నేపథ్యం ఉందా? మీరు ఏమన్నా చూసారా ఇట్లా ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి అవడం, అంటే వాళ్ళకి జాబ్ రాకపోవడం, లేకపోతే ఇండస్ట్రీలో జాబ్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు అందుకోలేకపోవడం? అంటే యాక్చువల్గా నేను కూడా పెట్టే ముందు ఇండస్ట్రీలో ఉన్నానండి. నేను జాబ్ చేస్తున్నాను. యాక్చువల్గా నా కెరియర్ స్టార్ట్ అయింది 2000 నుంచి స్టార్ట్ అయింది నా కెరియర్. జాబ్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా నేను స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఒక 15 years ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నాకు మార్కెట్ గురించి డెఫినెట్గా 15 years ఎక్స్పీరియన్స్ అంటే మనకు మార్కెట్ ఎలా ఉంది, ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. కాకపోతే నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంటే నేను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్ చేశాను కాబట్టి నాకు ఇన్ అండ్ అవుట్ గురించి తెలుసు. ఆ ప్రోడక్ట్ ఏంటి, ఎలా నడుస్తుందో తెలుసు అన్నమాట. అప్పుడు నేను కంపెనీలో వర్క్ చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేసిందంటే ఇండస్ట్రీకి చాలా లాగ్ అవుతున్నారు అన్నమాట. కరెక్ట్ రిసోర్స్ లేక సెమీకండక్టర్ ఇండస్ట్రీకి వాళ్ళ రిక్రూట్మెంట్. ఈరోజు ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి మెయిన్గా సెమీకండక్టర్ ఇండస్ట్రీలో. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రిసోర్సెస్, సరైన రిసోర్స్ లేక ఇండస్ట్రీ స్ట్రగుల్ అవుతుంది. నేను అది అబ్జర్వ్ చేశాను నేను. సో నాకు కొంచెం టీచింగ్ కూడా ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉండేది. సో దానికి ఎందుకు నేనే స్టార్ట్ చేయకూడదు, మనకున్న నాలెడ్జ్ నలుగురికి ఎందుకు ఇవ్వకూడదు, సో మన ఇండస్ట్రీ, మన ఇండియాను ఎందుకు మనం మేడ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ లాగా తీసుకెళ్ళకూడదు ఒక అదర్ కంట్రీతో కంపేర్ చేస్తే అని ఒక మెయిన్ ఇంటెన్షన్, మెయిన్ ఫోకస్తో మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. చేసి ఇప్పటికీ చాలా ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్లీ. చెప్పాను కదా, మన ఎక్కడ ఏ సెమీకండక్టర్ కంపెనీలో చూసినా మన స్టూడెంట్స్ అన్ని చోట్ల ఉన్నారన్నమాట. చేసినాం కానీ ఎప్పటికప్పుడు కరికులం అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. డే 1 నుంచి ఇప్పటి వరకు ఉన్న ఫ్యాషన్తో దాన్ని మాడిఫై చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎన్ని నెలల కోర్స్ అండి మీ దగ్గర? మా దగ్గర కోర్సెస్ ఫ్రెషర్స్కి వేరే ఉంటుందండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి వేరే ఉంటుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా అప్డేట్ అవ్వాలంటే రావచ్చు మీ దగ్గర? కావచ్చు. యాక్చువల్లీ మన దగ్గర కోర్సెస్ డిఫరెంట్ పీపుల్స్కి ఇస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ చదువుతూ కూడా మన దగ్గర కోర్స్ చేయొచ్చు. అంటే బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండి అంటే 3rd year కానీ 3 to 4 1లోకి వచ్చినప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు మీకు ఇప్పుడు చెప్పాను కదండి, అకాడమిక్ ప్రాజెక్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అవును, ఆ అకాడమిక్ ప్రాజెక్టు సరిగా లేకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకే బీటెక్ 4th year ఉన్నప్పుడే ఈ కోర్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి జనరల్గా 4th year అంటే ఈ రోజుల్లో ఎవరు కాలేజీకి వెళ్ళట్లేదు. ఆబ్వియస్లీగా 4-1 4-2 ఏ కాలేజ్ అయినా జనరల్గా వెళ్ళరు. సో ఈ 4th year నుంచి మా దగ్గరకు వచ్చేసి ఈ ఇంటర్న్షిప్ తీసుకొని మా దగ్గర ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాము. మేము A2 అనే ఒక ప్రోగ్రామ్ ఉంది మా దగ్గర, అకాడమిక్ టు ఇండస్ట్రీ, ఆ బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి. సో మా దగ్గర జాయిన్ అయ్యి అకాడమిక్ ప్రాజెక్ట్ చేసుకొని బీటెక్ వాళ్ళకి, ఆ అకాడమిక్ ప్రాజెక్ట్ అయిన తర్వాత మేము వాళ్ళకి ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పోజర్ ఇచ్చి, అంటే వాళ్ళకి ఇండస్ట్రీకి ఏ ప్రాజెక్ట్స్ కావాలో ఎన్హాన్స్మెంట్ మా కరికులంలో ఎన్హాన్స్మెంట్ ఇచ్చి మీకైతే తెలుస్తుంది కదా, ఇచ్చి తర్వాత వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇండస్ట్రీకి పంపించేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే బీటెక్ అవ్వడానికి ముందే ప్లేస్ అయిపోతారు వాళ్ళు.
కరెక్ట్ 4-1లోకి వస్తే ఆల్మోస్ట్ నెక్స్ట్ అకాడమిక్ మళ్ళీ ఏప్రిల్ మేకి వచ్చేసరికి ప్లేస్మెంట్ అయిపోతారు. ఇప్పుడు 4-1లో ఇది చేయాలంటే వాళ్ళ కోర్స్ వర్క్తో పాటు ఏంటి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయా? ఆన్లైనా ఇది ఆఫ్లైనా? ఇది మేము ఆఫ్లైన్ రికమెండ్ చేస్తున్నాము. ఒక లాంగ్ డిస్టెన్స్లో ఉండి మేము రాలేకపోయినా ఆన్లైన్ కూడా అటెండ్ కావచ్చు. కానీ ఆఫ్లైన్ ఎందుకు రికమెండ్? హార్డ్వేర్ కూడా ఇన్వాల్వ్డ్ కాబట్టి రికమెండ్ చేస్తాం. నాకు తెలుసు ఆబ్వియస్లీగా ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా సరే 2 months 3 months మధ్యలో బ్రేక్ ఇస్తుంటారు. అదే లైక్ ఇంటర్న్షిప్ కావచ్చు, లేకపోతే సెమిస్టర్ బ్రేక్ కావచ్చు. ఆ టైంలో వచ్చి వీళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఒకరికి అంటే అకాడమిక్ టు ఇండస్ట్రీ బీటెక్ ఫైనల్ ఇయర్స్ అవుతున్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఆపర్చునిటీ అండి. సెకండ్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ ఏంటంటే ఫ్రెషర్స్ అంటాం. అంటే బీటెక్ అయిపోయిన వాళ్ళకి ఇంకా 2026 ఇప్పుడు వస్తున్నారు, ఇయర్ అయిపోతుంది. అట్లా ఏ ఇయర్ అయినా పాస్ అయి వచ్చిన వాళ్ళకి మనం ఫ్రెషర్ అంటాం. బీటెక్ అయిపోయి వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా జాయిన్ అయితే కోర్సు అంటే వాళ్ళు అయిపోయి ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఖాళీగా ఉంటారు. ఇక వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్గా 24 hours ఈ కరికులం మీద కూర్చుంటారు. అంటే మా దగ్గర ఫుల్ టైం కోర్స్ ఉంటుంది. మా దగ్గర మార్నింగ్ 8:30కి వస్తే ఈవినింగ్ 6:30 7 అవుతుంది. అలా ఫుల్ టైం కోర్స్ ఉంటుంది. ఆ విధంగా ఈవెన్ సాటర్డే కూడా వర్కింగ్ డే ఉంటుంది, సండే కూడా హాలిడే ఉంటుంది. అలా కంటిన్యూగా 6 months జర్నీ ఉంటుంది మాతో పాటు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు 6 monthsలో ప్లేస్మెంట్ అంటే మేము 4th month నుంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఇస్తాం. అండ్ 6 month 7th month కల్లా చాలా మంది ప్లేస్ అయిపోతుంటారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఏ స్టేజ్లో వస్తారు మీ దగ్గరికి? వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి? వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఏంటంటే ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉండి వాళ్ళు వేరే డొమైన్లో ఉండి ఈ డొమైన్ మూవ్ అవ్వాలనుకోవచ్చు. అదొకటి. తర్వాత ఇదే డొమైన్లో ఉండి కూడా స్కిల్స్ అప్డేట్ కావచ్చు. ఇంకా కూడా మన దగ్గర కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు. అంటే ఎప్పుడో పాస్ అవుట్ అయ్యి గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు. అంటే ఎవరైనా మేము ఆపర్చునిటీ ఇస్తున్నామండి. ఈరోజు కెన్నల్ మాస్టర్స్లో మేము ట్రైనింగ్ అనేది ఎవరికైనా సరే బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కాకుండా ఏ బ్రాంచ్ అయినా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద బ్రాంచ్ మేము ప్లేస్మెంట్ ఇస్తున్నాం. కానీ మెయిన్ కరికులం ఈసీ ట్రిబుల్ఈకే, కానీ మేము మెకానికల్ వాళ్ళకి ఇచ్చాము, సివిల్ వాళ్ళకి ఇచ్చాము, కెమికల్ వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళకు కూడా ప్లేస్మెంట్ ఇస్తున్నాం, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. కానీ మెయిన్ థింగ్ ఆడియన్స్ ఈసీ ట్రిబుల్ అనమాట. అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద బ్రాంచ్ బట్టి మీకు కాన్ఫిడెంట్ చెప్పగలుగుతున్నాం, ఎవరికైనా మనం కోర్స్ చేయగలుగుతున్నాము. సెకండ్ థింగ్ ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్, మేము పర్సెంటేజ్ కట్ ఆఫ్ ఏం మాకు లేదు. బీటెక్లో 70% రావాలి, 60 ఏ పర్సెంటేజ్ ఉన్నా మేము ట్రైనింగ్ ఆఫర్ చేస్తున్నాము, ప్లేస్మెంట్ ఆఫర్ చేస్తున్నాం. ఈరోజు వచ్చే ముందే ఒక కంపెనీతో కూడా మాట్లాడొచ్చాను. బీటెక్ 70% అబోవ్ అని అన్నారు. మేము ఒకటే రికమెండ్ చేశాను, మీరు బీటెక్ 70%తో కట్ ఆఫ్ పెట్టుకున్నప్పుడు కొంతమంది క్యాండిడేట్ మిస్ అవుతారు, వాళ్ళు మా దగ్గర టాప్ పొజిషన్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సరే ఓకే బిలో ఉన్న పర్సెంటేజ్ని యాక్సెప్ట్ చేస్తామన్నారు. అందుకని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్ కూడా మేము ఆపర్చునిటీ ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఒకటే కిషోర్ గారు, మనకి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం 14 ఏళ్లలో 15,000 మంది సెటిల్ చేశారంటే ఇట్స్ అ వెరీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్. వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ దిస్? ఓకే, తప్పకుండా అండి. సో ఇప్పుడు మీకు ఒక హార్డ్వేర్ బోర్డ్ చూపిస్తాను, నా చేతిలో ఉంది. ఓకే, సో దీన్ని ఆర్డునో బోర్డ్ అంటారు. యాక్చువల్గా ఇదేంటంటే ఎడ్యుకేషన్ బోర్డ్ కిందకి వస్తుంది. ఎడ్యుకేషన్ బోర్డ్స్ అంటే వితౌట్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ఎవరైనా వర్క్ చేయొచ్చు ఈ బోర్డు మీద. సో ఇలాంటి బోర్డు మీద చాలా ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ ఇస్తున్నాయి. ఈవెన్ బీటెక్ చదివే అకాడమిక్ చేసే ప్రాజెక్ట్స్ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దీని మీద చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ కాదు, ఇక్కడే చాలా లూజ్ అవుతుంది అన్నమాట. మేము కెన్నల్ మాస్టర్స్ మేమేం చేస్తున్నామంటే, నేను నాకున్న అనుభవంతో నా ఎక్స్పీరియన్స్తో నేను డిజైన్ చేసి మా ఆర్గనైజేషన్లో మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న మా ఈ ఓన్ బోర్డు, ఇది మా పేరు ఉంటుంది ఇక్కడ కెన్నల్ మాస్టర్స్ అని కూడా ఉంటుంది పేరు, ఇది మై ఓన్ బోర్డు అనమాట. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇది మేము ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి అంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇండస్ట్రీకి కావాల్సింది రీచ్ కావాలి, ఆ స్కిల్ కావాలి. ఈ బోర్డు మీద చేస్తే నా స్కిల్ వస్తుంది. ఈరోజు ఇండస్ట్రీ మొత్తం ఎక్కడ ఎత్తినా కానీ ఏ సెమీ కండక్టర్ కంపెనీ చూస్తున్నా కానీ వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఎండ్ ఆఫ్ ద డే ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్ మీద ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. అది ఈ బోర్డులో ఉంది. అక్కడ మేము డిజైన్ చేస్తాం ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్ అనమాట. దీన్ని ఇండస్ట్రియల్ బోర్డు అంటాం. సో ఎందుకు ఈ ఇండస్ట్రియల్ బోర్డు, ఎందుకు ఎడ్యుకేషన్ బోర్డు అంటే సింపుల్ డిఫరెన్స్ చెప్పాలంటే, ఒక నాన్ టెక్నికల్ నేను మాట్లాడితే ఈ బోర్డులో ఏదైనా ప్రాబ్లం వస్తే దీన్ని సాల్వ్ చేయలేం, ఇది పక్కన పెట్టాల్సిందే. అదే ఇండస్ట్రియల్ బోర్డు ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఒక కస్టమర్ రేపు మార్కెట్కి వెళ్ళిపోతుంది ప్రొడక్ట్, కస్టమర్ కంప్లైంట్ చేశాడు, ఇది పని చేయట్లేదు, డిస్ప్లే పని చేయట్లేదు, సంథింగ్ అంటాడండి. అప్పుడు మేము ఏం చేస్తామంటే, దీనికి డీబగ్గింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాంతో ఈ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయగలుగుతాం. అందుకే ఇది ఇండస్ట్రియల్ బోర్డు అంటారు. ఇంకోటి ఏంటంటే, ఈ బోర్డు మీద వర్క్ చేయాలంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అంటే బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదువుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు, వేరే వాళ్ళు ఎవరు చేయలేరు దీన్ని. అంత డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. దీన్ని చేయాలంటే ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్ కూడా చేయొచ్చు. మనం 10th క్లాస్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ స్కూల్స్లో మనం అబ్జర్వ్ చేస్తుంటే సైన్స్ ఫేర్స్ పెడతారు, ఎగ్జిబిషన్ పెడతారు. సో దీంట్లో చిన్న చిన్న ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అంటే వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా కూడా చేస్తుంటారు అన్నమాట. రైట్. ఇది మాత్రం అలా కాదు. సో ఇదే మెయిన్
పాయింట్ కెర్నల్ మాస్టర్స్లో ఎందుకు మీ అదర్ ఆర్గనైజేషన్తో డిఫరెంట్ చేసామంటే కెర్నల్ మాస్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రియల్ ఎంబెడెడ్ సిస్టమ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. మేము మాత్రమే ఇలాంటి ట్రైనింగ్ ఇస్తున్నామని నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను. ఇంకెక్కడ ఇలాంటి ఆపర్చునిటీ లేదు. నేను ఛాలెంజెస్ కూడా చెప్పగలుగుతాను. ఈ యొక్క మెయిన్ ఫ్యూచర్ వల్లే ఐ రిసీవ్డ్ మెనీ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఆల్సో. వండర్ఫుల్ అండి. 2-3 అవార్డ్స్ రీసెంట్గా మేము రిసీవ్ కూడా చేసుకున్నాం. Embedded Systems Training Institute of the year 2023-24. The award goes to Colonel In India, Colonel Masters, Mr. Bodhu Kishore Kumar, founder and director. అయితే మీరు ఇవన్నీ మీరు ఇండస్ట్రీని బాగా స్టడీ చేసి అన్ని ఆర్గనైజేషన్స్లో ఏమేమి కావాలో చూసి అది డిజైన్ చేశారండి. ఇనిషియల్గా ట్రైనింగ్ ఆర్గనైజ్ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. వాళ్ళకి ఇండస్ట్రీకి ఎలా దగ్గర తీసుకెళ్ళాలి, ఆ ఎన్విరాన్మెంట్ ఏంటి అని ఎదుగుతే ఇలాంటి బోర్డ్స్ నాకు ఎక్కడ కనబడలేదు. మార్కెట్లో ఎతకడం నాకు చాలా కష్టమైంది. సో అందరూ ఈ బోర్డు మీద చేస్తారు కానీ ఇండస్ట్రీకి రీచ్ కాలం కరెక్ట్ పాయింట్. దీని గురించి నేను చాలా ఇన్వెస్టిగేట్ చేసి ఎంతో ఎఫర్ట్తో ఈ బోర్డు డిజైన్ చేశామండి. సో దీనివల్లనే వాళ్ళకి మెయిన్ ప్లస్ పాయింట్ అనమాట. మా దగ్గర కంపెనీస్ వస్తున్నాయి. ఒక విషయం కూడా చెప్తానండి. రీసెంట్గా మా దగ్గర ఒక క్యాంప్ ఇంటర్వ్యూ జరిగింది. ఒక దాని పేరు రైడాన్ అని కంపెనీ జరిగింది అన్నమాట. జాయిన్ అయిన 1 మంత్కి అనమాట. వచ్చాక నేను అడిగాను మీ 1 మంత్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కంపెనీలో అని చెప్పి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తున్నారు. అంటే మేము చేరిన దగ్గర నుంచి కెర్నల్ మాస్టర్స్లో ఏమైతే చేశామో ఇండస్ట్రియల్ బోర్డు మీద అదే చేపిస్తున్నారు. సేమ్ చెప్పేసి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఇంకా మాతో పాటు కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు, మేము బాగా చేస్తున్నాము బికాస్ ఆఫ్ ఈ హార్డ్వేర్ బోర్డు మేము నేర్చుకునే ఎన్విరాన్మెంటే అని చాలా వాళ్ళు అంత గర్వంగా చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. స్టూడెంట్స్ ఇప్పుడు 15,000 మంది ఉత్తర తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారా, ఇతర ప్రాంతాల నుంచి ఆన్లైన్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారండి? తెలుగు రాష్ట్రాల నుంచి 80% ఉంటారండి. సో అది కాకుండా నార్త్ ఇండియన్, ఒక ఢిల్లీ, తర్వాత ఇది అహ్మదాబాద్, గుజరాత్, పూణే, బెంగళూరు. నాకు వచ్చే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎక్కువ మంది బెంగళూరు నుంచి ఉంటారు. ఈ కోర్స్ డ్యూరేషన్ 3 నెలలు అని చెప్పారు కదా. అవునండి. ఈ 3 నెలలు మీరు అన్నట్టు ఫ్రెషర్స్కి ఒకటి ఉంటుంది, అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి వేరే ఒకటి. ఫ్రెషర్స్కి 6 months అండి. 6 months కోర్స్. ఓకే. వర్కింగ్ ప్రొఫెషనల్కి డిఫరెంట్ డ్యూరేషన్, కోర్స్ని బట్టి డిఫరెంట్ చేయొచ్చు. అండ్ ఇంకా ప్లేస్మెంట్కి మీరు మాక్ ఇంటర్వ్యూస్ ఇవి కాకుండా ఇంకా ఏమేమి హెల్ప్ చేస్తారండి? మీకు ఆల్రెడీ ఇండస్ట్రీతో కనెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ జాబ్ లిస్టింగ్స్ పడుతున్నాయి అని కూడా ఎంకరేజ్ చేస్తారా స్టూడెంట్స్ని? యాక్చువల్గా మా దగ్గర ప్లేస్మెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ అందరిని రెడీ చేసి ఒక ప్లేస్మెంట్ కేఎం ప్యాప్ ఉందండి, కెర్నల్ మాస్టర్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది ఒకటి. అదొక బ్యాచ్, కెర్నల్ మాస్టర్ అదొక బ్యాచ్. అదేంటంటే 24 hours 365 days నడుస్తూనే ఉంటుంది ఒక బ్యాచ్. ఒక స్టూడెంట్ ఒక బ్యాచ్లో 6 నెలలు కోర్స్ అయిపోయిందంటే ఆ కేఎం ప్యాప్లోకి రావాలి. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ కోర్స్ అవ్వలేదు, ఇంకా మా పాయింట్ ఆఫ్ కోర్స్ అవ్వలేదు, 6 months కోర్స్ మాత్రం అయింది. కెర్నల్ మాస్టర్స్ ఎప్పుడు మేము కోర్స్ అయిపోయింది అనుకుంటామంటే స్టూడెంట్కి అఫీషియల్గా జాబ్ వచ్చిన రోజు మాత్రమే. అప్పుడే వండర్ఫుల్, అంత బాధ్యత తీసుకుంటాం. తీసుకొని ఆ కేఎం ప్యాప్లో కూడా రోజు రావాలి మన స్టూడెంట్. 6 months ఎలా అయితే రెగ్యులర్గా వచ్చారో ఈ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్లో కూడా డైలీ స్టూడెంట్ రావాలి. డైలీ స్టూడెంట్ వచ్చినప్పుడు ఏంటంటే మాకు వాళ్ళకి ఇంట్రాక్షన్ ఉంటుంది. సార్ పేరెంట్స్కి ఏం చెప్తారు కిషోర్ గారు ఇవాళ? ఎందుకంటే పేరెంట్స్ పిల్లలు సెటిల్ అవ్వాలి అంతకంటే పెద్ద డ్రీమ్ ఉండదు పేరెంట్స్కి. నేను పేరెంట్స్కి ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఏదైనా సరే మన రియల్ ట్రూత్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పేరెంట్స్ మీరు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే అసలు ట్రూత్ లేకుండా పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళకి కోర్ బీటెక్ చదువుతూనే ఉన్నాడు, బీటెక్ అయిపోయింది, ఇంకా ప్లేస్మెంట్ రాలేదని కాకుండా యాక్చువల్గా మనం రియల్ ట్రూత్ అర్థం చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఇండస్ట్రీ కావాల్సిన స్కిల్ ఏ రోజు వస్తుందో ఆ రోజు జాబ్ వస్తుంది. దాని కొంచెం వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి కొంచెం వాళ్ళు నేర్చుకున్నట్లు మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళ కరికులం కరెక్ట్గా నేర్చుకుంటే ఇండస్ట్రీకి ఈజీగా మ్యాచ్ అవ్వగలుగుతారు. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఇది బ్యాచ్ వైజ్ ఉంటుందా సార్? ఎట్లా? అవునండి, మాకు కాంటాక్ట్ కావాలంటే మా వెబ్సైట్ ఉంది, మా కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఓకే, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లలు మీకు తెలిసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తుంటే తప్పకుండా పర్సూ చేయాలి. ఎందుకంటే ఇక్కడున్న యూఎస్పీస్ చాలా ఉన్నాయి. ఇండస్ట్రీకి కస్టమైజ్ చేసిన కోర్సెస్ ఇవి. సో స్పెసిఫిక్గా ఏంటంటే జనరల్గా ఏదో నేర్చుకున్నామని కాదు, ఇక్కడ కోర్స్ చేసి వెళ్ళిన వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళ కెరియర్ పాత్ని మొదలు పెట్టడమే చాలా జోష్తో మొదలు పెట్టచ్చు. అండ్ అలాగే అక్కడి నుంచి గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. కానీ కిషోర్ గారు నాకు డౌట్, ఇప్పుడు ఏఐ రావడం వల్ల సిఎస్లో కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వింటున్నాము. అలాగే ఏఐ రావడం వల్ల ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా ఉన్న సవాళ్ళు ఉంటాయా ముందు? ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇంకా పెరిగాయి కానీ తగ్గలేదండి. చాలా మంది మిస్కాన్సెప్షన్ ఏఐ రావడం వల్ల మాకు ఉద్యోగాలు పోతున్నాయి అనుకుంటున్నారు. కానీ నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చేసి ఇప్పుడే ప్రూవ్ చేస్తాను ఏఐ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనేది. మీకు ఇప్పుడు ఒకటి చెప్పాను, నా చేతిలో ఒక బోర్డు ఉంది, చూశారు కదా, మనకి ఒక బోర్డు ఉంది. ఈ బోర్డు అనేది ఏఐ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ బోర్డు చూడడానికి నార్మల్గా ఒకప్పుడు ఇది ఎంబెడెడ్ సిస్టమ్స్ బోర్డే, ఇప్పుడు దీన్ని ఏఐ కూడా చేయొచ్చు మనం బోర్డు. సో ఎంబెడెడ్ ఏఐకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకుముందు ఎలా ఉండదంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాసి ఇక్కడ లోడ్ చేసే వాళ్ళం ఇలా వర్క్ చేసేది. ఇప్పుడు సాఫ్ట్వేర్తో ఎంబెడెడ్ ఏఐ అలగర్థం కూడా యాడ్ చేస్తున్నాం. ఏ అంటే సమ్ ఇంటెలిజెన్స్ కూడా యాడ్ చేస్తాం.
అండ్ ఈ బోర్డుకి ఏ అలగర్థం యాడ్ చేస్తే ఈ ఎంబెడెడ్ ఏ అంటారు అది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రోజుల్లో మనకి మెయిన్ డోర్ లాక్ ఉంటుంది ఇంటికి. ఓకే, అది మీరు ఎలా ఉంటుందంటే మెయిన్ డోర్ లాక్ హ్యూమన్ డిటెక్షన్తో ఓపెన్ అవుతాయి, లేకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఓపెన్ అవుతాయి. సో రైట్ నా ఓకే మీరు చూస్తే అది ఒక చూడండి, అది ఎంబెడెడ్ డివైస్ యాక్చువల్గా. అది ఎలా వర్క్ అవుతుందో మనం చూస్తే ఆ డోర్ లాక్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఒక టచ్ స్క్రీన్ ఒక డిస్ప్లే ఉంటుంది. సో మనం అక్కడ వెళ్ళి నిలబడగానే అది మన స్క్రీన్ క్యాప్చర్ చేసి అందులో మన ఇమేజ్ని కంపేర్ చేసుకొని ఆ రెండు మ్యాచ్ అయితే డోర్ అన్లాక్ అవుతుంది. అంటే ఇక్కడ ఏముందంటే ఆ డోర్ లాకింగ్ సిస్టంలో మన ఫేస్ రికగ్నైజ్ చేసే అలగర్థం ఉండాలి. అదే ఏ అలగర్థం అంటే ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏ అలగర్థంని మనం తీసుకొని, இந்த మార్కెట్లో ఏ అలగర్థం చాలా ఉన్నాయండి. సో TNML కానీ చాలా ఉన్నాయి. ఆ అలగర్థంని మనం తీసుకొని మనం ఇక్కడ ఏ అలగర్థం డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ ఏ అలగర్థం తీసుకొని ఈ యొక్క డోర్ లాకింగ్ సిస్టమ్కి ఎలా కావాలో దాన్ని అలా కస్టమైజ్ చేసి ఆ డోర్ లాకింగ్ సిస్టమ్ డివైస్లో మనం లోడ్ చేస్తే ఆ ఫేస్ని రికగ్నైజ్ చేసి ఓకే ఆ డోర్ ఓపెన్ చేస్తుంది. అంతే కదా. అంటారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆ ఏ అలగర్థం లేదు ఇంతకుముందు. ఓకే, సో ఎలా ఉండేదంటే మనం మాన్యువల్గా ఇంట్రాక్షన్గా ఓపెన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏ అలగర్థం డివైస్లో ఉండడం వల్ల, డోర్ లాకింగ్ సిస్టంలో ఉండడం వల్ల చాలా ఫాస్ట్ ఆపరేషన్ జరుగుతుంది అన్నమాట. అవును. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అందరూ ఏ అంటున్నారు కదా, ఏకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, అంటే చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ని వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే మా ఎంబెడెడ్ ఏ ఓవర్కమ్ చేయబోతుంది ఆ డ్రాబ్యాక్స్. దానికి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే ChatGPT మీకు తెలుసు. ఏ ఎలా వాడతాం మనం, జస్ట్ ఇంటర్నెట్లో ChatGPTలోకి వెళ్ళి మనం ఏదైనా సరే జెమిని మనం రెగ్యులర్గా ఎన్నో వాడతాం. ఏ టూల్ అయినా సరే ఇంటర్నెట్ లేకుండా ఇది వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఏ టూల్కి నేను ఒక ఇమేజ్ ఇచ్చాను, దాని ఒక మ్యానిపులేట్ చేయమని చెప్పి సమ్ కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చాను. అదేం చేస్తుందంటే క్లౌడ్ సర్వర్ కనెక్ట్ అయ్యి అక్కడ అల్గోరిథం ఉంటుంది, అక్కడ అది మ్యానిపులేట్ చేసి, ఎందుకంటే మన సిస్టమ్ సపోర్ట్ చేయవు. ఏదైతే మన లోకల్ మెషిన్ ఉందనుకోండి, మన దాని నాకు GPU సపోర్ట్ చేయవు, వీళ్ళు హై గ్రాఫిక్ ప్రాసెస్ యూనిట్స్ కావాలి. సో సర్వర్ కనెక్ట్ అయ్యి అక్కడ ప్రాసెసింగ్ చేసుకొని బ్యాక్ వస్తుంది. సో ఇది ఏ లిమిటేషన్. ఏ ఇంటర్నెట్ లేకుండా రన్ కాదు ప్రాబ్లం. అంతే కదా. మన ఎవ్రీథింగ్ క్లౌడ్ మీద డిపెండ్ అవ్వడం వల్ల దాన్ని ఏమంటారంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, సెక్యూరిటీ లేదు. సో ఇది ఉన్న ఏ లిమిటేషన్. ఈ ఎంబెడెడ్ ఏ చూడండి, మనకున్న డోర్ లాకింగ్ సిస్టంలో ఆ ఏ అలగర్థము డోర్ లాక్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఈరోజు మనం క్లౌడ్ సర్వర్కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఆ డోర్ లాకింగ్ సిస్టమ్కి ఇంటర్నెట్ అనేది అవసరమే లేదు. అంటే మన సేఫ్టీ ఉన్నాం. అంటే ఆ డోర్ లాక్ సిస్టంలో ఏదైతే నా పిక్చర్ మన ఇమేజ్ ఉందో, సో అది ఇక్కడే నా ఇంట్లోనే ఉంటుంది, ఇంప్లిమెంట్ ఉంటుంది, ఇంటర్నెట్ సంబంధం లేకుండా వర్క్ అవుతుంది. దీన్ని బట్టి చూడండి, డోర్ లాక్ సిస్టమ్ని ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ మార్కెట్లో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఎక్కడ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉన్నా కానీ ప్రతి దగ్గర కూడా ఏ అలగర్థమ్స్ అవసరం చాలా ఉంది. అది దీన్ని బట్టి ఏమవుతుందంటే ఎంబెడెడ్ సిస్టమ్స్లో వర్క్ ఎన్విరాన్మెంట్లో ఇంకా బాగా పెరుగుతున్నాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. ఇది 100% ట్రూత్. దీనికి చాలామంది తెలియకుండా ఏ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అనుకుంటున్నారు. ఏ ఉన్న అల్గోరిథమ్స్ మనం ఎలా వాడాలో నేర్చుకొని ఈరోజు దాన్ని మనం ఇంట్లో నేర్చుకొని మన ప్రొడక్ట్లో యూజ్ చేసుకోవాలి. అవును కరెక్టే కదా. అంటే ఈరోజు ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేరు, ఏఐ అల్గోరిథం ఈ మూడింటి మీద పట్టు సాధిస్తే వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. మనిషి ఎప్పుడు కూడా ఏ కంటే ఒక మెట్టు ఎక్కువ అని అందరు నమ్ముతాం. దట్స్ ఆర్ ఫౌండ్ హోప్ ఆల్సో. తప్పకుండా కరెక్ట్ పీపుల్ గైడెన్స్ తోటి మనం ఉన్న పరిస్థితుల్ని ఈ చిన్న సవాళ్ళు వచ్చినా కూడా ఎదుర్కోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కెర్నల్ మాస్టర్స్ అన్న అలాంటి ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించడం ద్వారా చాలామంది యువత సెటిల్ అవుతున్నారు. అండ్ తప్పకుండా మనం టైం టు టైం మీరు మాకు వచ్చి కొత్త ఇండస్ట్రీ విషయాలు చెప్పాలి. కిషోర్ గారు నమస్తే అండి. థ్యాంక్స్ అండి.